శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. ఒక్క కులంలో 2400కు పైగా ఇంటి పేర్లు. బహుశా మన సువిశాల భారతదేశంలో ఇంతటి ఘనచరిత్ర కలిగిన కులాల్లో కమ్మకులమే టాప్ ప్లేస్ లో ఉంటుందేమో. 100 ఏళ్ల చరిత్ర కలిగిన కమ్మకులంలో ప్రతి ఇంటి పేరు ఓ హిస్టరీయే. ప్రతి ఇంటి పేరు వెనుక మర్చిపోలేని చరిత్ర కూడా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటి పేర్లతోనే కమ్మవారు ఫేమస్ అయ్యారు. అది చరిత్రలోనైనా లేక ప్రస్తుతమైనా ఇంటి పేరే ఒక బ్రాండ్. ఇంటి పేరే మనకొక గుర్తింపు. ఏ కులం అన్న ప్రశ్న వచ్చిన తర్వాత వచ్చే మరో ప్రశ్న మీ ఇంటి పేరేంటి అని. అందుకే ఎవరి ఇంటి పేరంటే వారికి ఇష్టం. అలా కమ్మ కులంలో ఉన్న 2400కు పైగా ఇంటి పేర్ల గురించి రకరకాల కోణాల్లో మేం స్టోరీలు అందిస్తున్నాం. ఇప్పటికే ఎన్నో స్టోరీలు ప్రసారం చేశాం. అవన్నీ మంచి ఆదరణ పొందాయి. ఈ క్రమంలోనే ఈ స్టోరీ కూడా అందిస్తున్నాం. ఈ కథనంలో పాటి అనే 2 అక్షరాలతో పూర్తయ్యే ఇంటి పేర్ల గురించి తెలుసుకుందాం. ఆ అక్షరాలతో ముగిసే ఇంటి పేర్లతో ఉన్న గొప్పవారి గురించి కూడా చర్చించుకుందాం. పాటి అనే 2 అక్షరాలతో పూర్తయ్యే కమ్మవారి ఇంటి పేర్లు చాలానే ఉన్నాయి. కమ్మకులం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఇంటి పేరు ఆచరణలో కనిపిస్తూనే ఉంది. ఆ ఇంటి పేర్లతో పాటు వాటి గోత్రనామాలను కూడా తెలుసుకుందాం. ఆలపాటి అనే ఇంటి పేరు కమ్మకులంలో చాలా ఫేమస్. ఇది ధానూళ్ల, ధాన్యాల, పాలుట్ల, పోగునూళ్ల, మునిపాల, విప్పర్ల, వెల్లుట్ల గోత్రాల్లో కనిపిస్తుంది. ఈ ఇంటి పేరుకు సమాంతరంగా ఉండే ఆలపాడు అనే పేరుతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గ్రామాలు కూడా ఉన్నాయి. ఆలపాటి వెంకట్రామయ్య ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. వీరు గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ గా, తెనాలి పురపాలక సంఘం చైర్మన్ గాను చేశారు. ఆ తర్వాత మద్రాస్ శాసనసభకు, ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సభ్యులుగా ఎన్నికయ్యారు. మంత్రిగా, డీసీసీ అధ్యక్షులుగా పనిచేశారు. ఇక ఆలపాటి రాజాగా ప్రసిద్ధి చెందిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఈయన టీడీపీ నాయకులు. ఆవులపాటి అనే ఇంటి పేరు కూడా కమ్మవారిలో ప్రముఖంగా కనిపిస్తుంది. ఈ ఇంటి పేరు పసుపునూళ్ల, విప్పర్ల గోత్రాల్లోనే ఉంటుంది. ఇడుపులపాటి అనే ఇంటి పేరును కూడా కమ్మవారిలో చూడొచ్చు. ఈ ఇంటి పేరు వెల్లుట్ల గోత్రంలోనే కనిపిస్తుంది. ఈగలపాటి అనే ఇంటి పేరును పోగునూళ్ల గోత్రంలో గమనించవచ్చు. ఉప్పలపాటి అనే ఇంటి పేరు చాలా గోత్రాల్లోనే కనిపిస్తుంది. ఈ ఇంటి పేరును ఉప్పునూళ్ల, కొండూళ్ల, చిరుమామిళ్ల, జువిపాల, పిప్పల్ల, ముప్పాళ్ల, రుక్మినోళ్ల, రేచర్ల గోత్రాల్లో చూడొచ్చు. ఉప్పలపాటి, ఉప్పలపాడు అనే పేరుతో గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో గ్రామాలు కూడా ఉన్నాయి. ఉప్పలపాటి సుందరనాయుడు బాలాజీ హ్యాచరీస్ అనే సంస్థను స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించారు. ఈయన గురించి ఇప్పటికే మనం ఒక ఎపిసోడ్ ప్రసారం చేశాం. ఉప్పలపాటి నారాయణరావు నిర్మాత, స్క్రిప్ట్ రైటర్గా, నటుడిగా పేరు తెచ్చుకున్నారు. విశ్వేశ్వరరావుగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ దర్శకుడు ఉప్పలపాటి విశ్వేశ్వరరావు కూడా కమ్మ వ్యక్తే. ఇక ఎడ్లపాటి అనే ఇంటి పేరు కూడా కమ్మవారిలో చూడొచ్చు. పమిడిపాల, పోగునూళ్ల గోత్రాల్లో ఈ ఇంటి పేరు కనిపిస్తుంది. ఈ పేరుతో గుంటూరు జిల్లాలో ఓ ఊరు కూడా ఉంది. కంకణంపాటి అనే ఇంటి పేరు కూడా కమ్మకులంలో కనిపిస్తుంది. ఇది ఐనవోలు, వెల్లుట్ల గోత్రాల్లోనే ఉంటుంది. కంభంపాటి అనే ఇంటి పేరు కమ్మవారిలో ప్రముఖంగా కనిపిస్తుంది. ఈ ఇంటి పేరును పమిడిపాళ్ల, ప్రేపాళ్ల, పైడిపాల, వేంపాళ్ల గోత్రాల్లో గమనించవచ్చు. ఈ ఇంటి పేరుతో ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు. కంభంపాటి హరిబాబు బీజేపీ ఎంపీగా పనిచేశారు. ఆ తర్వాత మిజోరం గవర్నర్ గా సేవలందించారు. ఇప్పుడు ఒడిశా గవర్నర్ గా ఉన్నారు. కంభంపాటి రామ్మోహన్ రావు ప్రస్తుతం బీజేపీలో సీనియర్ లీడర్ గా ఉన్నారు. గతంలో టీడీపీలో చాలా కాలం పనిచేశారు. ఎంపీగా కూడా సేవలందించారు. కూరపాటి అనే ఇంటి పేరు కూడా కమ్మవారిలో ఫేమస్సే. ఈ ఇంటి పేరు కోనూళ్ల, పసుపుల, పసుపునూళ్ల, వెల్లుట్ల, విప్పర్ల గోత్రాల్లో కనిపిస్తుంది. ఈ ఇంటి పేరు రెడ్డి కులంలో కూడా ప్రముఖంగానే కనిపిస్తుంటుంది. కూసుపాటి అనే ఇంటి పేరును కూడా కమ్మవారిలో గమనించవచ్చు. ఇదొక్క మారుట్ల గోత్రంలోనే కనిపిస్తుంది. కొండపాటి అనే ఇంటి పేరు కూడా కమ్మవారిలో ప్రముఖంగానే కనిపిస్తుంటుంది. ఇది చెరుకునూళ్ల, వెల్లుట్ల గోత్రాల్లో ఉంటుంది. కొండపాడు, కొండపాటూరు అనే పేరుతో తెలుగు రాష్ట్రాల్లో చాలా ఊర్లే ఉన్నాయి. దీనికి సమాంతరంగా కొండేపాటి అనే ఇంటి పేరు కూడా ఉంది. కొప్పెర్ల, చెరుకునూళ్ల గోత్రాల్లో ఈ ఇంటి పేరును గమనించవచ్చు. కొట్లపాటి అనే ఇంటి పేరు కూడా కమ్మవారిలో కనిపిస్తుంది. ఇది ఒక్క కనవాళ్ల గోత్రంలోనే ఉంటుంది. కొర్లపాటి అనే ఇంటి పేరు కూడా అక్కడక్కడా కనిపిస్తుంటుంది. ఈ ఇంటి పేరును పైడిపాల, పులివేళ్ల గోత్రాల్లో గమనించవచ్చు. కొర్రపాటి అనే ఇంటి పేరును కమ్మకులంలో గమనించవచ్చు. ఇది ఊరదాళ్ల, చెరుకునూళ్ల, చెరుకూరు, తవుళ్లూరు, దశరథుల గోత్రాల్లో కనిపిస్తుంది.
కొల్లిపాటి అనే ఇంటి పేరు తాటిపాల గోత్రంలో ఉంటుంది. కోటపాటి అనే ఇంటి పేరును కనుమళ్ళ, గుంటూరు, పోగునుళ్ల, వెల్లుట్ల, రేబాల గోత్రాల్లో చూడొచ్చు. కోటపాటి జనార్దనరావు టీడీపీ ఏపీ కార్యదర్శిగా ఉన్నారు. కోటపాటి నరసింహన్నాయుడు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన విస్తరణ సలహా కమిటీ సభ్యుడిగా సేవలందిస్తున్నారు. గడ్డిపాటి అనే ఇంటి పేరును కాసిపాళ్ల గోత్రంలో చూడొచ్చు. ఈ పేరుతో గుంటూరు జిల్లాలో ఓ ఊరుంది. గరికపాటి అనే ఇంటి పేరు కూడా కమ్మవారిలో ప్రముఖంగా కనిపిస్తుంటుంది. ఈ ఇంటి పేరు చెరుకునూళ్ల, పమిడిపాల, ప్రేపాళ్ల, పులివేళ్ల, విప్పర్ల గోత్రాల్లో ఉంటుంది. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ పేరుతో గ్రామాలున్నాయి. గాటపాటి అనే ఇంటి పేరును కురునూళ్ల గోత్రంలో చూడొచ్చు. గారపాటి అనే ఇంటి పేరు కమ్మకులంలో ప్రముఖంగా కనిపిస్తుంది. ఈ ఇంటి పేరును గోగునూళ్ల, చింతపట్ల, ధానూళ్ల, ధర్మాల, పమిడిపాల, పసుపునూళ్ల, పులిచెర్ల, పైడిపాల, పోగునూళ్ల, విప్పర్ల, వెలిచనూళ్ల గోత్రాల్లో గమనించవచ్చు. గారపాటి సాంబశివరావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. దెందులూరు నుంచి 1989, 1995, 1999, 2004లో ఎమ్మెల్యేగా 4 సార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. 1999 నుంచి 2004 మధ్యలో మంత్రిగా కూడా పనిచేశారు. గుడిపాటి అనే ఇంటి పేరును పమిడిపాల, పెద్దపాళ్ల గోత్రాల్లో గమనించవచ్చు. ఈ పేరుతో గుంటూరు, కర్నూలు, ప్రకాశం, కడప, కృష్ణా, పశ్చిమ గోదావరి, అనంతపురం జిల్లాల్లో ఊర్లు కూడా ఉన్నాయి. గూడపాటి అనే ఇంటి పేరును ధాన్యాల, పమిడిపాల, పైడిపాల, వెల్లుట్ల గోత్రాల్లో చూడొచ్చు. ఈ పేరుతో కృష్ణా జిల్లాలో ఓ ఊరు కూడా ఉంది. గొట్టిపాటి అనే ఇంటి పేరు కూడా కమ్మవారిలో ప్రముఖంగా కనిపిస్తుంది. ఈ ఇంటి పేరును ఎండ్రాజుల, చెరుకునూళ్ల, రేచెర్ల, పమిడిముక్కల, రాజనాల, రాజన్యుల గోత్రాల్లో గమనించవచ్చు. గొట్టిపాల పేరుతో గుంటూరు, విజయనగరం జిల్లాల్లో ఊర్లు కూడా ఉన్నాయి. గొట్టిపాటి రవికుమార్ ఏపీ మంత్రిగా ఉన్నారు. ఈయన 2004 నుంచి వరుసగా విజయఢంకా మోగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ జీవితం మొదలుపెట్టిన ఈయన ఆ తర్వాత వైసీపీలో చేరారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. అద్దంకి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గొట్టిపాటి కొండపనాయుడు కూడా రాజకీయ నాయకుడిగా సేవలందించారు. 1972 నుంచి 78 వరకు కావలి ఎమ్మెల్యేగా ఉన్నారు. గొట్టిపాటి రవికుమార్ తండ్రి శేషగిరిరావు కూడా ఎమ్మెల్యేగా సేవలందించారు. ఇక ఇలాంటి ఇంటి పేర్లతో పాటు వాటి చరిత్ర, ఆ ఇంటి పేర్లతో ఉన్న ప్రముఖుల గురించి వచ్చే ఎపిసోడ్స్ లో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.